హాయ్, మీలో ఎవరైనా రాజ్మా కర్రీ తిన్నారా ఎప్పుడైనా? నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా రాజ్మా కర్రీ. కుక్ చేయడమే కాదు, తినడం కూడా నేను ఫస్ట్ టైము. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఓన్లీ వెజ్జే తింటున్నా. అందుకే ప్రోటీన్ రిచ్ డైట్లో ఉన్నాను. సో దట్ రాజ్మా ఈజ్ హై ఇన్ ప్రోటీన్. అందుకే రాజ్మా కర్రీ ట్రై చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం. ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. చేసిన తర్వాత చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి రాజ్మాని. ఆ తర్వాత కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, జీలకర్ర అన్నీ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ పింకిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే టొమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. టొమాటో ప్యూరీ వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఎక్కువగా వస్తుంది. టొమాటోస్ ఇలా కట్ చేసి వేసుకుంటే కొంచెం గ్రేవీ తక్కువగా వస్తుంది, బట్ పర్లేదు, ఇలా కూడా బాగానే ఉంటుంది. టొమాటోస్ అంతా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కుక్ అయిన తర్వాత నేను ఫస్ట్లోనే సాల్ట్ అండ్ పసుపు వేసేసా, మర్చిపోయా చెప్పడం. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నా, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి తర్వాత కొంచెం వాటర్, అది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసాను. ఆ తర్వాత నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాజ్మా, ఇవి ఓవర్ నైటే కాదు మధ్యాహ్నం వరకు సోక్ చేసుకునే పెట్టాను. ఈ రాజ్మాని ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే ఇలా ఉంటుంది. ఇంతకీ నా మీల్ ప్లేట్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.